వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము ఇంకో కొత్త ముచ్చటతో వచ్చినాము. దుబాయ్లో అయితే మనకు దుబాయ్లో విజిట్ వీసా ప్రాసెస్ ఏంది, ఎట్లా ఉంటుంది, తర్వాత రూల్స్ ఏందన్నది మనము ఈరోజు అయితే తెలుసుకుందాము. ఇప్పుడైతే మనకు దుబాయ్లో అయితే కొత్తగా రూల్స్ అయితే తీసుకొచ్చిండ్రు. ఎందుకంటే రూల్స్ ఎలా ఉన్నాయి అని అంటే నిన్ననే మనకు దుబాయ్ గవర్నమెంట్ అయితే వాళ్ళు జారీ చేసిర్రు. ఎవరైనా సరే మన ఇండియా నుంచి బయట దేశాల నుంచి ఎవరైనా సరే వచ్చినా సరే ఖచ్చితంగా 3,000 దరామ్స్ నుంచి 5,000 దరామ్స్ అయితే ఖచ్చితంగా వాళ్ళకు మన మనీ షో చేయాల్సి ఉంటుంది. లేదా క్రెడిట్ కార్డే కానీ మిగతా మనకు క్యాష్ పరంగా కానీ వాళ్ళకైతే డబ్బులు అయితే చూపించవలసి వస్తుంది. తర్వాత రిటర్న్ టికెట్ కూడా కావాల్సి ఉంటుంది. ఎందుకంటే హోటల్ బుకింగ్ దాంతోపాటు రిటర్న్ టికెట్ మనకు ఈ డబ్బులు అయితే ఖచ్చితంగా మనకు అక్కడ ఎయిర్పోర్ట్లో అయితే వాళ్ళు ఆరాధిస్తూ ఉన్నారు. ఇవన్నీ వివరాలు ఇచ్చిన తర్వాత అప్పుడు మనకు బయటకు వదులుతున్నారు. అందులో ఏది కరెక్ట్ లేకున్నా అక్కడి నుంచి అటే మనకు మళ్ళీ తిరిగి ప్రయాణానికి అయితే వాళ్ళు మనకు అది చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు దుబాయ్లో చాలా మట్టుకైతే జాబ్ కోసం కానీ తర్వాత మిగతా నార్మల్గా భిక్షాటన చేస్తానికైతే చాలామంది వస్తున్నారు. వచ్చి తర్వాత ఇక్కడ విజిట్లో వచ్చేసి ఇవన్నీ పనులు చేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళైతే ఈ కొత్త రూల్స్ తీసుకొచ్చారు. ఈ రూల్స్ అయితే ఖచ్చితంగా అమలు చేసిండ్రు. మన ఎయిర్లైన్స్ కూడా చెప్పి ఆల్రెడీ జారీ చేసిండ్రు సమాచారం అయితే. ఎందుకంటే ఏ ఎయిర్లైన్స్లో వస్తున్నా ఎక్కడి నుంచి వస్తూ ఉన్నా మనకు ఖచ్చితంగా ఇవైతే మనకు మన ఇండియాలో ఏ ఎయిర్పోర్ట్లో అయినా సరే ఇవన్నీ వివరాలు ఖచ్చితంగా ఉన్నాయా లేవా అని నిర్ధారించిన తర్వాతనే బయటకు రావాల్సి వస్తుంది. అందుకోసం ఎవరైనా సరే ఖచ్చితంగా ఇవన్నీ చేసుకొని రావాల్సి ఉంటుంది. ఇంతకుముందు మేము విజిట్లో వస్తాము, చెప్పు ఎప్పుడు రమ్మంటావు ఇప్పుడు రమ్మంటావు అని చాలామంది అడుగుదురు. కానీ ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు ఎందుకంటే కొత్తగా రూల్స్ అయితే చేంజ్ చేయడం జరిగింది దుబాయ్లో. ఇప్పుడు మనకు ఎక్కడికి పోయినా కానీ ఎక్కడి నుంచి వచ్చినా కానీ మన ఇండియా నుంచి అయితే ఖచ్చితంగా 3,000 దరమ్స్ మన క్యాష్ అయితే మన పాకెట్లో ఉండవలసిందే. లేదు అని అంటే క్రెడిట్ కార్డు కావచ్చు, మిగతా ఇంకా మన వేరే కరెన్సీలో కావచ్చు, డాలర్లో కావచ్చు, ఖచ్చితంగా ఉండవలసిందే. అంటే 3,000 దరమ్స్ అని అంటే మనకి ఇంటికాడి 70 నుంచి మనకు 1,30,000 అయితే, అంటే 3,000 నుంచి 5,000 మధ్యలో అయితే ఖచ్చితంగా, అంటే మ్యాక్సిమం 3,000 అయితే ఉండవలసి ఉంటుంది. ఆ 3,000 అంటే మనకు ఇండియాలో 70,000 అయితే 70,000 ఇండియన్ కరెన్సీ అయితే అవుతూ ఉంటుంది. దాంతోపాటు టికెట్, తర్వాత హోటల్ బుకింగు, ఎక్కడ చేసుకున్నాం రిజర్వేషన్, అవన్నీ కన్ఫామ్గా అవన్నీ మనకు ఖచ్చితంగా ఉంటేనే ఎయిర్పోర్ట్లో అయితే బయటకు దుబాయ్ ఎయిర్పోర్ట్ నుంచి బయటకు ఆలుడు చేయడం జరుగుతున్నది. మనం ఇండియా నుంచి ఎవరైనా సరే వచ్చినట్టయితే ఇవన్నీ జాగ్రత్తలు తీసుకొని రావాల్సి ఉంటుంది. ఎందుకంటే వచ్చిన తర్వాతే మళ్ళీ మనం ఇక్కడ ఎయిర్పోర్ట్లో ఏ కొద్దిగా అదైనా కానీ మొత్తం తిరిగి ప్రయాణానికి అయితే వాళ్ళు అది చేస్తూ ఉన్నారు. మనకు టికెట్తో సహా మనకు మన డబ్బులు కానీ మిగతా అన్నీ నష్టపోతూ ఉంటాము. అందుకోసమే ఎవరైనా సరే మన ఇండియా నుంచి వచ్చినట్టయితే మాత్రం ఖచ్చితంగా మనకు ఇవన్నీ ఫాలో అవ్వాల్సిందే. తస్మా జాగ్రత్త అని చెప్పేసి వాళ్ళు ఇక్కడ కళాఖండిగా చెప్పేసారు దుబాయ్ గవర్నమెంట్ అయితే. ఇప్పుడు ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ని బట్టి, ఎందుకంటే చాలామంది విజిట్లు అయితే 1,000 మంది వస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకు సరైన మన తిండి లేక, సరైన రూమ్ ఫెసిలిటీ లేక అక్కడి నుంచి ఏదో మామూలుగా ఒక టికెట్ కొనుక్కొని విజిట్ చేసుకొని వచ్చేసి ఇక్కడ చాలా పనికిరాని పనులు చేస్తూ ఉన్నారు. కాబట్టి అందుకోసం అని చెప్పేసి అది ఖచ్చితంగా వాళ్ళు ఫాలో కావాలని చెప్పేసి వాళ్ళు ఇదైతే రూల్స్ తీసుకురావడం జరిగింది. మీరు ఎవరైనా ఇండియా నుంచి వస్తే మాత్రం ఖచ్చితంగా ఇవన్నీ కరెక్ట్గా మనకు టికెట్ కానీ, తర్వాత మనకు రిటర్న్ టికెట్ కానీ, ఇప్పుడు చాలామంది మనం ఏం చేస్తామంటే ఏదో వచ్చిన తర్వాత మళ్ళీ డమ్మి టికెట్ వేసుకొని వస్తూ ఉంటాము. అలా కాకుండా ఖచ్చితంగా టికెట్ మాత్రం షో చేయాల్సిందే. దాంతోపాటు హోటల్ కానీ, తర్వాత మిగతా మనం ఎక్కడ ఉంటున్నాము, ఏం కథ, సపోజ్ మనం ఇక్కడ ఎవరన్నా మనకు కావాల్సిన కజినే కానీ, తర్వాత రిలేషనే కానీ ఎవరున్నా కానీ వాళ్ళ వివరాలు కూడా అడిగి వాళ్ళ అడ్రస్ కానీ, తర్వాత ఎక్కడ ఉంటున్నావు, వాళ్ళు ఏం పని చేస్తున్నారు, వాళ్ళ ఐడి వివరాలన్నీ అయితే ఇవన్నీ అడగడం జరుగుతున్నది. ఇవన్నీ అడిగిన తర్వాతనే అప్పుడు వాళ్ళు కరెక్ట్గా క్వాలిఫై చేసుకొని తర్వాత మనకైతే బయటకు వదలడం జరుగుతున్నది. ఇదైతే మాత్రం ఖచ్చితంగా రూల్స్ అయితే పాటించవలసి అని చెప్పేసి గవర్నమెంట్ అయితే చెప్తా ఉన్నది. మీరు ఎవరైనా సరే ఇండియా నుంచి వచ్చినట్టయితే మాత్రం ఖచ్చితంగా ఈ జాగ్రత్తలు. ఈ హోటల్ కూడా బయట ఇప్పుడు మనకు తక్కువ మనం 1 మంత్ మీద వస్తున్నామా, 30 డేస్ మీద వస్తున్నామా, 60 డేస్ మీద వస్తున్నామా, 90 డేస్ మీద వస్తున్నామా, ఏ విజిట్లో వస్తున్నామో అవన్నీ అయితే ఖచ్చితంగా మనము హోటల్ అయితే బుకింగ్ చేసుకొని రావాల్సి వచ్చింది. ఇలా మనకైతే చాలా హోటల్స్ అయితే మనకు బయట దుబాయ్లో అయితే దొరుకుతూ ఉంటాయి. చీప్ అండ్ బెస్ట్లా ఉన్నాయి, హై క్లాస్ ఉన్నాయి. మనకి ఏది కావాల్సింది అయితే అది తీసుకొని ఏదన్నా వచ్చిన తర్వాత అయితే ఏదన్నా మనకు వర్కౌట్ చేసుకోవడానికి అయితే ఈజీగా ఉంటుంది.
దుబాయ్లో అయితే చాలా ఎంజాయ్ చేయడానికైతే చాలా ఉన్నాయి. మిగతా రకరకాల అయితే ఎవరన్నా విజిట్ అయితే మాత్రం ఖచ్చితంగా మాత్రం ఇవన్నీ రూల్స్ అయితే పాటించవలసిందే. ఖచ్చితంగా పాటించవలసిందే. పాటిస్తూ లేదు అని అంటే మనము డబ్బు అయితే నష్టపోతూ ఉంటాము. ఇక్కడ నుంచి మళ్ళీ తిరిగి ప్రయాణానికైతే మనము చేయవలసి వస్తుంటే బయటకు కూడా రానియకుండా అయితే వాళ్ళు దుబాయ్ ఎయిర్పోర్ట్ నుంచి అయితే వాళ్ళు అటే బయటకు పంపడం జరుగుతున్నది. ఇదైతే గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా ఎవరైనా ఇండియా నుంచి అయితే మాత్రం ఖచ్చితంగా ఇవన్నీ వివరాలు ఇవన్నీ తర్వాత తెలుసుకొని రాగలరు. ఎందుకంటే మనకు ఇక్కడ వచ్చిన తర్వాత ఏ కొద్దిగా మనకు ఏదైనా కానీ మనకు ఎయిర్పోర్ట్ నుంచి అయితే వాళ్ళు తిరుగు ప్రయాణానికైతే అన్ని సౌకర్యాలు అది ఎత్తా ఉన్నారు. అందుకోసమే ఖచ్చితంగా ఇగో ఇక్కడ మనకు కావాల్సినవి ఏంది ఏం కథ అని ఇగో న్యూస్ పేపర్లో కూడా ఆడి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మన ఇండియన్ కరెన్సీలో అయితే 3,000-5,000 దారమ్స్ అంటే ఇగో మనకు 1,30,000 రూపీస్ అయితే అవుతా ఉంది. అందుకోసము ఇవన్నీ మనము అరేంజ్ చేసుకొని మనమైతే ప్రయాణానికి సిద్ధమవుతే బెటరు. ఎందుకంటే ఇక్కడ వచ్చిన తర్వాత ఎలాంటి ఇబ్బందులు అంటూ జరిగాయి కాబట్టి అందుకోసమే ఈ వీడియో చాలామందికి ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నా. ఎవరైనా విజిట్లు అయితే మాత్రం ఖచ్చితంగా ఇవన్నీ రూల్స్ అయితే పాటించి రాగలరు. అందుకోసము ఎవరు ఇబ్బంది కావద్దని. థ్యాంక్ యూ సో మచ్.